హాయ్ అండి అందరికీ. చింతాకు చిగురు చూసారా? ఎంత బాగుంది కదా! నేతదనమాట. సో, దీంతో నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? పప్పు వండుతున్నానండి. నేనెప్పుడు చింతాకు తినలేదు. సో, ఫస్ట్ టైం కదా! అందుకే పప్పు ట్రై చేద్దాం అనిపించింది. పప్పు ఆల్రెడీ ఉడకపెట్టుకుంటున్నానండి. పప్పులో ఎప్పుడైనా సరే పప్పు వండేటప్పుడు కొంచెం ఆయిల్, పసుపు ఏసుకుంటే పప్పు చాలా వేగంగా ఉడుకుతుంది. కుక్కర్‌లో పెట్టుకుంటే 2 విజిల్‌లో ఉడికిపోతుందనమాట అంతేని. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఏదైనా ఆకుకూర ఎయ్యాలనమాట. ఆకుకూర ఏస్తే ఇంకా వేగంగా ఉడుకుతుంది. ఇలాగా బాగా కవ్వం కొట్టుకొని పసుపు, ఉప్పు, కారం అన్నీ ఏసి ఒక 2 నిమిషాలు మరగనివ్వాలనమాట. ఈ పక్కన చిన్న తప్పెలు పెట్టుకొని ఆయిల్, నెక్స్ట్ తెల్లుల్లిపాయలు, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ ఉంటుంది కదా ఆనియన్, అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఏసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పప్పు ఉంటుంది కదా! ఆ పప్పు గూడా ఏసుకోండి. నిజంగా చెప్తే నమ్మరు. ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు బాగా నచ్చింది. సేమ్ గోంగూర పప్పు తిన్నట్టుగా ఉంది. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది.